రీసెంట్ గా చైనాకి సంబంధించిన అతిపెద్ద రేడియో టెలిస్కోప్ అనేది ఇంటర్స్టెల్లర్ స్పేస్ నుండి కొన్ని వింత సిగ్నల్స్ రావడాన్ని గుర్తించింది. అది ఖచ్చితంగా ఇంటెలిజెంట్ ఏలియన్ సివిలైజేషన్ నుండి వస్తున్నాయి అని అనుకున్నారు. కానీ వాటిని అఫీషియల్ గా బయటికి అనౌన్స్ చేయలేదు. అయితే అవి ఖచ్చితంగా తెలివైన ఏలియన్స్ నుండి వచ్చాయి అని ఎలా ఊహించగలుగుతున్నారు అనే డౌట్ మనకు వస్తుంది. అయితే వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఏలియన్ సిగ్నల్ అనేది నారో బ్యాండ్ సిగ్నల్, అంటే అది చాలా సన్నగా ఉండే సిగ్నల్. ఇలాంటి సిగ్నల్స్ ని ఎవరైనా టెక్నాలజీ తెలిసిన జీవులు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు తప్ప వాటంతటవి ప్రకృతిలో పుట్టే సిగ్నల్స్ కాదు. కాబట్టి వాటిని చూసిన ఆస్ట్రోనామర్స్ అవి తెలివైన ఏలియన్ సివిలైజేషన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవే అని అనుకున్నారు. కానీ అలా వచ్చిన సిగ్నల్స్ అనేవి ఏలియన్స్ నుండి వచ్చినవి కాదు అని, అవి యాక్సిడెంటల్ గా భూమి మీద ఉండే సిగ్నల్సే మనకు గుర్తు తెలియని సిగ్నల్స్ లాగా చూపించి ఉండొచ్చు అని మరొక న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇలా ఏలియన్స్ నుండి సిగ్నల్స్ రావడం అనేది ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి సిగ్నల్స్ చాలా సార్లు వచ్చాయి అండ్ చాలా సార్లు వాటిని ఏలియన్ సిగ్నల్స్ గా అనుకున్నారు. కానీ అవి నిజంగా ఏలియన్ సిగ్నల్సే అని ప్రూవ్ చేయలేక వాటిని మానవ పొరపాట్లుగా అనుకుంటూ వస్తున్నాం. కానీ ఏలియన్స్ నుండి ఎన్ని సిగ్నల్స్ వచ్చినా సరే ఒక సిగ్నల్ మాత్రం ఇప్పటికీ దాన్ని ఫేక్ సిగ్నల్ గా చెప్పలేకపోతున్నారు. అండ్ అది ఖచ్చితంగా ఏలియన్స్ నుండి వచ్చిన సిగ్నలే అని ఇప్పటికీ చాలా మంది ఆస్ట్రోనామర్స్ గట్టిగా నమ్ముతారు. ఒకవేళ ఆ సిగ్నల్ అనేది నిజంగా అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ నుండి వచ్చుంటే అది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప డిస్కవరీ అవుతుంది. అయితే ఆ సిగ్నల్ రీసెంట్ గా వచ్చింది కాదు. దాదాపు 45 సంవత్సరాల క్రితం సెజిటేరియస్ నక్షత్ర మండలం నుండి ఒక సిగ్నల్ అనేది 30 మీటర్ల ఫ్లాట్ సర్ఫేస్ రిఫ్లెక్టర్ మీద పడి బౌన్స్ అయ్యి పారాబోలిక్ రిఫ్లెక్టర్ మీదకి వెళ్లి తర్వాత సిగ్నల్ అనేది డిటెక్ట్ అయింది. కానీ ఆ సిగ్నల్ ని చూడడానికి కంట్రోల్ రూమ్ లో ఎవరూ లేరు. కానీ ఆ సిగ్నల్ ని IBM 1130 కంప్యూటర్ ప్రింట్ చేసి ఒక ట్రేలో పడేసింది. ఒక రోజు తర్వాత జెర్రీ హెమన్ అనే టెక్నీషియన్ దాన్ని తీసుకొని ఎప్పటిలాగానే అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ సిగ్నల్ ప్రింట్ లో ఎప్పుడూ కూడా 9 కంటే తక్కువ నెంబర్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి 10 కంటే పెద్ద నెంబర్స్ వచ్చాయి. 10 కంటే పెద్ద నెంబర్స్ వచ్చాయి అంటే అది లెటర్స్ ని సూచిస్తుంది. సరిగ్గా అలాంటి లెటర్స్ ని ఎహ్మన్ రౌండప్ చేశాడు. అదే వావ్ సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సిగ్నల్ అనేది ఒక అబద్ధపు సిగ్నల్ అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అది ఖచ్చితంగా ఒక తెలివైన ప్రాణులు మనలాగా విశ్వంలో జీవాలు ఉంటారేమో అనే ఆశతో పంపించినట్టుగానే ఉంది. ఆ సిగ్నల్ సరిగ్గా 1977లో వచ్చింది. అలాంటి సిగ్నల్ ని మనం ఇప్పటి వరకు రిసీవ్ చేసుకోలేదు అని ఆస్ట్రోనామర్స్ అంటారు. అయితే ఆ సిగ్నల్ ఖచ్చితంగా ఏలియన్సే పంపారు అని చెప్పడానికి కారణం అది హైడ్రోజన్ లైన్ కి దగ్గరగా ఉంది. హైడ్రోజన్ లైన్ అంటే హైడ్రోజన్ ఆటమ్స్ ని ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో కదిలిస్తే అవి 1420 మెగాహెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీతో రేడియో సిగ్నల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలాంటి ఫ్రీక్వెన్సీతో హైడ్రోజన్ ఆటమ్స్ ని వైబ్రేట్ అయ్యేలా చేయాలి అంటే అది ఒక తెలివైన ఏలియన్ ప్రాణి మాత్రమే చేయగలదు. ఎందుకంటే ఆ సిగ్నల్ అనేది నారో బ్యాండెడ్ సిగ్నల్, అంటే అది చాలా సన్నగా ఉండే సిగ్నల్. అలాంటి సిగ్నల్ అనేది మనం చూస్తున్న ఈ విశాల విశ్వంలో ఎన్నో కోట్ల లైట్ ఇయర్స్ ప్రయాణించి దారిలో ఉండే అంతరిక్షపు ధూళి మేఘాలను దాటుకొని భూమిని చేరుకోవాలి అంటే ఆ సిగ్నల్ ని ఎవరో ఒకరు డిజైన్ చేసి ఉండాలి. వావ్ సిగ్నల్ అనేది చాలా సన్నగా ఉండే సిగ్నల్. ఆ సిగ్నల్ భూమికి చేరుకోవడానికి మిలియన్లో 1 వంతు మాత్రమే పాసిబిలిటీ ఉండే సిగ్నల్. సో దీన్ని బట్టి ఆ సిగ్నల్ ఎందుకంత మిస్టీరియస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఏలియన్స్ నిజంగానే మనిషి లాంటి ఏలియన్స్ ని కాంటాక్ట్ అవ్వడం కోసం ఆ సిగ్నల్ ని పంపించి ఉంటే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్ గా పంపించి తీరాలి. కానీ ఇప్పటి వరకు ఆ సిగ్నల్ అనేది కేవలం ఒక్కసారి మాత్రమే భూమికి వచ్చింది. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే ఏలియన్స్ వాళ్ళకుండే స్పేస్ షిప్ లో వెళుతూ సహాయం కోసం ఆ సిగ్నల్ ని పంపించి ఉండొచ్చు. అంటే ఆ ఏలియన్స్ 1977లో భూమికి దగ్గర నుండి డీప్ స్పేస్ లో ప్రయాణం చేసి ఉండొచ్చు. లేదంటే ఇంత పెద్ద యూనివర్స్ లో లైఫ్ ని ఎక్కువ కాలం ఒకే దగ్గర వెతకడం వల్ల కూడా ప్రయోజనం లేదు అని వాటి ఆనవాళ్లను డీప్ స్పేస్ లో వదిలిపెడుతూ ఆ ఏలియన్స్ వెళ్తున్నాయి అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ సిగ్నల్ అనేది ఏలియన్స్ స్పేస్ షిప్ లో ప్రయాణిస్తూ పంపించిన సిగ్నల్ అని చెప్పడానికి కారణం అది పర్టికులర్ గా మన భూమికి రావాలి అని వచ్చిన సిగ్నల్ కాదు. ఆ సిగ్నల్ అనేది డాప్లర్ ఎఫెక్ట్ లాగా మన రేడియో టెలిస్కోప్ ముందు నుండి వెళ్ళింది. అంటే ఆ సిగ్నల్ అనేది ఏలియన్స్ వెళ్లే దారిలో మనలాంటి వాళ్ళ కోసం వెతుకుతూ సిగ్నల్ ని పంపించి మళ్ళీ ఆ సిగ్నల్ ని వాళ్ళతో పాటే తీసుకెళ్లినట్టుగా వచ్చింది. అండ్ ఆ సిగ్నల్ అనేది హైడ్రోజన్ ఎలిమెంట్ ద్వారా క్రియేట్ చేయబడడం అనేది మరొక రీజన్. ఎందుకంటే హైడ్రోజన్ అనేది యూనివర్స్ లో 70% ఉండే ఎలిమెంట్. కాబట్టి ఏలియన్స్ అలాంటి హైడ్రోజన్ తోనే మనల్ని కాంటాక్ట్ చేయాలి అనుకున్నారు. ఏదేమైనా ఆ సిగ్నల్ వెనుక ఎలాంటి ఏలియన్స్ మనలాగా ఇంకొక ప్రాణి ఈ విశ్వంలో ఉందా అని వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకు పంపిన ఆ మెసేజ్ గురించి మనిషి తెలుసుకుంటాడా, లేకపోతే ఒక మనిషి చనిపోతే ఇంకెప్పటికీ తిరిగి రానట్టుగా ఆ సిగ్నల్ వెనుక ఎవరు ఉన్నది కూడా మనం ఎప్పటికీ తెలుసుకోలేమా అనేది జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద యూనివర్స్లో మనిషి ఒంటరివాడు అని ఆలోచిస్తే నిజంగానే మనకు భయమేస్తుంది. అందుకే ఎన్నో సంవత్సరాలుగా ఏలియన్స్ కోసం, మరొక లోకం కోసం, మరొక ప్రపంచపు జీవి కోసం మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు. మనిషికి ఉండే ఆ గాఢమైన కోరిక వల్ల ఈ విశ్వమే ఎప్పటికైనా మనలాంటి గ్రహాంతరవాసులు మనల్ని కలిసేలా చేస్తుంది అనేది నా అభిప్రాయం. దీని గురించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. ఇది ఈ వీడియోలోని ఏలియన్స్ మెసేజ్ గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.